అంతా మీ వాళ్ళు మీరు ధనాల్లో ಸ್ವೀಕರಿತ ಯಾರಿಗೂ ನುಗ್ಗುಕೊಳ್ಳಿ ಇದ್ರೆ ಈ ರಕಂ ಬಾಗುಂಡಿಲ್ಲ భీముడు మాత్రముగా నేను వచ్చిన తాతము నాగ పల్లె పట్టము 40 ఎంత పట్ట నీకేమి నాగ పల్లె పట్ట కులు కొత్త నా పేరు తెలియదు కదా నీ యొక్క పల్లెమా అయితే నీ యొక్క పట్టమా ఏమిటిరా ప్రకారం పెట్టేది పిల్లలాంటి వాళ్ళు నీవు అదేమనుకోవాలి నువ్వు అదే చెప్పాలా ఈ త్వర వరకు కూడా కనక సింహనుమది మీరు కూర్చోకూడదు మేమెక్కచ్చు మీరు కూర్చోకూడదు మీరా ఎక్కచ్చు మేము కూర్చోకూడదు మేమా మీరు ఎక్కుకూడదు మేము ఎక్కచ్చుము సరేలే ఆయలే నేను చెప్పినట్టే కానిలే శ్రీనగర్ పట్టుకుని 5 నెలల కాలం మా తండ్రి కదా మీ డాడీ అవును ఓహో సరే 5 నెలల కాలం పోరుడు మా తల్లి పోతమమ్మ గర్భమన్న నేను జలమిత్ర మహామంత్రి నువ్వా అవును ఇద్దరికి పుడితే నువ్వా మేడికే మీద తలకాయ ఎప్పుడు చేస్తున్నా కొడుక నీకు మాట మాటగా మారుపడతావు బాగా మాట్లాడావు నువ్వా చోరవాడు రెచ్చగొడుతున్నావు
నేను రెచ్చగొట్టేదిలే ఏమీ లేదు ఆడ ఇవిడు మాత్రముగా నా యొక్క కళ హైదరాబాద్ కడితే చెప్పు ఎవరికి చెప్పు హాలకిచ్చు భారత దేశం లోపల సెట్ చేసుకోపోదండి సరిగ్గా అట్లా నా పేరు చెప్పుకుంటే మహామంత్రి భారతదేశంలో హైదరాబాద్ ఖండ తండ్రి భారత రాజ్యం గెలిచిన వాడు హైదరాబాద్ ఖండ మనకు బాత్రూమ్ ఖరీదు చేస్తానులే చిత్తూరు రాజ్యం హైదరాబాద్ ఖండ మా తండ్రి కదా మీ తండ్రి అవును మైసూరు రాజ్యంలో గెలిచుడు హైదరాబాద్ ఖాన్ మా తండ్రి అంత పరాక్రమ అవును ఎంత సమయం ఏంటి పడక్రమ 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 పరాక్రమ పడక్రమ పరాక్రమ పట్టణం గెలిచుడు హైదరాబాద్ ఖాన్ మా తండ్రి ఆ పట్టణానికి కూడా పోయిందా అవును అయ్యో మైసూరు రాజ్యం కలిసి హైదరాబాద్ ఖాన్ మా తండ్రి కదా ఇన్న రాజ్యాల ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరా అవునా పరిపాలన చేసేదా పరిపాలన చేసేది కలిసి హైదరాబాద్ పైన ఎవరు మాత్రంగా ఇన్ని రాజ్యాల పైన గెలిచి పెట్టింది దేశాల పైన విత్తనం వేసేపోయి ఎక్కడ మా నాన్నగాడు మరణించినాడు పైన అంత బిర్యానా నీకు తండ్రి లేడా లేదని కదా బాధపడతా ఉండేది ఎట్లా అదృష్టం పడుకొచ్చినారా కొడుక నాకు కళ తండ్రి భరించగలను వార్త నాకు ఎప్పుడు తెలిసినదు అవును మాత్రముగా అవును నా వయసు ఎంత తెలిసిన ఎంత 24 ఏళ్ళ వయసు అప్పుడు వయసు అంటే నీకేమన్నా వయసు నాకు అప్పుడు మాట్లాడదేలే కుక్కువాడు వాళ్ళు చెప్పాలని వాళ్ళు పట్టిన చెప్పినాను మాట్లాడినది రే లుగడా చేయకల మెడ రొండి చేస్తా కొడుకే పోతే నీకే తిరిగి ఎట్లా అయిపోండి మీరు ఎక్కడ అవును మాత్రముగా వార్త నాకు ఎవరు తెలిసిన అప్పుడు నా యొక్క దండు తలవుతో ఉండట్లా ఆమె ఎవరు రాగల రెడ్డి అంట రాగల రెడ్డి ఆమె రాగల రెడ్డి రాగల రెడ్డి ఎంత జోరుగా చెప్తుంది రాగల రెడ్డి అంట రాగల రెడ్డి అవును మాత్రముగా నా యొక్క దండు తలతో తీసుకొని ఊరు చుట్టూ కోటలు కట్టి కోటలు గడ బీదలు కట్టి బీదలు గడ ఉలికలు కట్టి
చెప్పు అన్ని చెప్పు పూర్తిగా చెప్తా. ఊరు చుట్టూరా కోటలు కట్టి కోటలు గడ పిరుదలు కట్టి పిరుదలు గడ ఉలికలు కట్టి ఒలికలు చుట్టూ కోటలు కట్టి కోటలు పెట్టి బుద్ధులు కట్టి బుద్ధులు పెట్టి పెట్టలు కట్టి పెట్టలు పెట్టి ఒలికలు కట్టి ఒలికల పైన కంపలు కట్టి కంపల పైన కన్నూరు తల్లి కన్నూరు పైన కులారాలు వేసి ఓరండి అమ్మనా కొడక స్వర్గాసలేని వాళ్ళకి వస్తా చక్కగా చెప్పండి కొడక చక్కగా ఎందుకో నిజమే ఈ కన్నా మా అమ్మ అది మొదటి కావాలి చూడ ఈ కన్నామా పొద్దున్నే అవును మాత్రమే అమ్మన్నా కొడుకు మేమిద్దరు లేదు ఇప్పుడు అదేం లేదు పొద్దున్నే వస్తా గోత్రమా నీకు లేదమ్మా పొరవారికి సరే చెప్పు అవును భద్రంగా నీ అమ్మ నా కొడుక అంటావా చెప్పప్పుడు నువ్వా పిట్టు లాంటి వాడు నువ్వు అదే నీకు బిడ్డ లాంటి వాడు అవును అవును నాకు తల్లిదండ్రులు తీసుకొని ఆ యొక్క పిట్టుతో చనిపోయిన మరొక తెచ్చినవి ఎట్లా చెప్ప హాలికిచ్చు వాళ్ళు కొట్టుకోండిరా నల్లాగుండవన్న తాలేదు నరసమ్మ నల్లాగుండవన్న తాలేదు నరసమ్మ నల్లాగుండవన్న తాలేదు పీకే సుల్తానా అక్కడ ఆయన ఏం దరబారు చేశారు స్వామి ఇంటి దగ్గర తన్నింతా తన్ని కొట్టింతా కొట్టి ఏమో ముస్లిమ్స్ అంట ముస్లిమ్స్ మంచి గ్యాప్ వచ్చేసిపోయావు ఎలా 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 ఎలా
హలో పప్పుకే వెళ్తాను అట్లా బాగా రెడీ అయిపోయాను కొట్టుకొని చచ్చిపోయాకెత్తి అమ్ముకుంటా నీకే బాధ అమ్ముకుంటా మీ అమ్మ సొమ్ము మీ సొమ్ము అమ్ముకుంటామని నీ ముక్కు పోచి నీ చేతి మింగిచ్చేస్తా నా కొడుకు అయిపోతుంది నీకే అమ్మ నా కొడుక భావంత్రి సరే చెప్పు ఏడు మాత్రముగా నాక సకల సైన్యం కాబట్టి నా వృత్తాంతమైన తెలుపు ఆలకించరా బట్టి అమ్మలే మంచి స్టెప్పులు వేసావు నువ్వు ఏమిరండి అంతా ఈ స్టెప్పులు ఎవరు నీకు అవునా బాగా వేస్తాను స్టెప్పులా చెప్పులా స్టెప్పులా పైసలు ఇవ్వలేదు స్టెప్పులా అనిందా చెప్పులా అంటే దిల్లబట్టి కళ్ళబట్టి లేక డెలివరీకి వచ్చారు అవునా దీని కొడికి జోరు కూడా తీర్చుంటారు నువ్వా అవును బా ఇంకా ఏమన్నా ఉందేమో చెప్పట్లే చెప్పు గుర్రాన్ని కొట్టే కొడుకుడు పుట్టలు కూడా ఏనుగులు ఎప్పుడు కూడా హెచ్చుగా ఉన్నాయి కదా ఏనుగులు కొట్టి ఎప్పుడు గుండెచ్చుగా ఉన్నాయి అవును ఇంకా 60,000 హాట పాములు 60,000 హాట పాములు ఓరండి అప్పుడు నా కొడుక దీపాలు కొట్టి హాట పాములు అవు కాదు సైన్యాలు పెంచక ఒక్క ప్రియులు ఆవిటి బిడ్డ పాములు అవి పటాకి పడుకుంటా అమ్మ నా కుట్టారా చూడాలి పెద్ద మన డెలివరీ ఆట బాబు కైలాసగిరి కొండ మీద కైలాసగిరి పెట్ట ఆడిపోయిన పేలుతా ఉండయి ఆతం బొమ్మలా నాక సకల సైన్యము నాక తండ్రి తలకము తెలిపిన కాబట్టి సరే నాక డెలివరీకి వచ్చాను హబ్బ నేను చచ్చిన హబ్బ చూపించా ఏమది పలపరక్రమం ఏ పలపడక్రమం ఇందరు పీకాయ కూతుకుంటే గుంతల కండ్లు వచ్చేసాయి కొరికినప్పుడు దూరం చెప్పిన మోటార్ హాలీకి ఇచ్చి దూరం వారితో హలిగి మలిగి దిగులు భయపడతాయి అభివృద్ధి కావడాను
అల్లాడుతాను మళ్ళా ఎట్లా అప్పు చేయడం గట్టి చెప్పిందా పోయి ముగ్గురు అక్కడ వదిలేదు చాలా భయపడద్దు అది ఏదైనా అయిపోయి చూడ పడుకొస్తావా ఇట్లా ఇట్లా అంత భయపడద్దు అక్కడ వదిలే కైలాసరికి లేదు ఒక 25 పెసాల భాగం పెట్టుకుంటా 75 పెసాల భాగం ఫ్రీగా ఉండే పని ఫ్రీగా ఉండదు అంతే కదా దీనికి ఏం తప్పులే కదా తప్పే ఉంటుంది ఫ్రీగా ఉండదు దీనికి చెప్పండి సుమా ఎవరు మాత్రముగా మహామంత్రి ఈవిడ మొదల మా తవల తరపు చెప్తారు హారికెత్తిరా ఏమిరా పొద్దు మరి లోపల ధరభారం ఉంది అంతే చెవులేకపోయిందంటే తింటేదిలే ఏందో పోను ఏది రాలేదా ఫోన్ మొత్తం ఎవరైనా ధరభారం నీదే ఎవటి వరకు పొద్దు మనిగా వరకు కూర్చోమని కుర్చీలు కొంచెం కుర్జీల పండు పెద్దల పాలుపులు పరుపులా అనుకో వెక్కడానికి వేరు సమర్శించి గుర్రాల వెక్కిన తొక్కిన ఢిల్లీ వేరికి వచ్చారు నిజమేనా సంపద సౌభాగ్యమ దండగా ఉన్నా ಕೋಲಾರ ಬಸ್ ಎಕ್ಕಿ ಹೋಗಿ ಫ್ಲೋರ್ ಕಟ್ತೀವಿ ಮತ್ತೊಂದು ಪೆಲ್ಲಿ ಬಸ್ ಎಕ್ಕಿ ಹೋಗಿ ಫ್ಲೋರ್ ಕಟ್ತೀವಿ అవన్నీ పడతాను వాళ్ళు అడిగిన ఎన్ని ఫ్లోర్లు కట్టింది కాదు మన అద్దాల మీద ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయని చెప్తానండి నేను చెప్పులు అంత కిటికీలు వక్కలు పెట్టేసినారా సాటిపోతుంది వరకు బయట ఈడు కట్టు అవునేవే కట్టే రకం కాదా పాపము ఎందుకని తీసుకుంటున్నావు రారండి అమ్మ నా కొడుకరాడా కాకుడు లేక దౌలతం పంపిస్తుంది కాబట్టి ఇవిడు మాత్రముగా లేక డెలివరీకి వచ్చేది ఎన్ని హాముడు నీకు వచ్చినవి అంత మా బాత్రూమ్ అంతే కదా బాత్రూమ్ క్యాజా బేట బాత్రూమ్ అంట బాత్రూమ్ వాడికి ఏం దిగులు పోయి ఉందా నీ బాత్రూమ్ వస్తుందా డెలివరీకి ఇచ్చాడు చూడలేదు కదా నువ్వు నీకు తెలియదులే పాపం కుమారు
ఎవరు సాటికి అయింది అమ్మ నా కొడుక అవసర ప్రసంగం మాట్లాడవా అటు నిలబడి 90 ఆవిడ ఇట్లా అట్లయితే నిలబడి 90 ఆవిడ అటు 60 ఆవిడ అటు 60 ఆవిడ నిలబడి 90 ఆవిడ మూడు కట్టలు ఫస్ట్ తలకాయకి మళ్ళీ గుర్తు కొట్టాలా ఇట్లా 6 ఇట్లా 3 ఇట్లా స్వర్గేశ్వరుడు గుర్తు కొట్టేది 6 3 స్వర్గేశ్వరుడు పూసి పెట్టారు వాళ్ళకి తలకాయకి మళ్ళీ గుర్తు కొట్టాలా అర్థమైందా చెప్పు నువ్వా మెంటల్ నా కొడుకుని తెప్పించి మీ బుద్ధ మహామంత్రి నా యొక్క పల్లెపట్నము మీ యొక్క పల్లెపట్నము పరాక్రమ నాయక సౌర్యము నా విలాసము నాయక సౌర్యము నా విలాసము నీకు తెలియదు పాపము నేను ఎప్పుడు చూసింది ఏమి ఎవరు మాత్రముగా పల్లె పట్టు కాబట్టి పెద్ద శక్తినే ఉన్నావా శక్తి అయితే నాగిన వాస్తానలే నెల ముందు లెక్క తయారు చేసిన తెలిసిన నెల ముందా అవును చెప్పు నల్ల మందులా ఏంటి బండ్లకు పెట్టా బంధువులకి పాలు నెల మందులు శిబిర్లు ఉన్నాయి కూడా పిడుగుండే లేదని చేసి పెట్టా కూర్చోకుండా బాగా ఎర్ర మందులు 40 పుట్ల నల్ల మందులు బంధువులు పెట్టే పాలు జవాన్లు పిస్తులు పడి సిపాయి పిట్లు సిపాయి వాళ్ళు కూడా భయపడతారా అంత భయపడతారా మన డెలివరీ ಈಗ ಫೇಲ್ ಆದ್ರೆ ಈ ಕತೆ ಸರ್ ಹೋಗ್ಬೋದ್ರೆ ಭಾಮಂತ್ರಿ
ఈవిడ మాత్రముగా 50 పుట్టిన హెలమను 40 పుట్టిన హెలమను లెక్కలేని ఒక్క ప్రేంగలు పుట్టుకు ఇచ్చినాం కాబట్టి నిజమే నిజమే నాయక పల్లె పట్టము నాకు పాత్ర నామదేము నాయక దవలతారు పోతారు కాబట్టి చెప్పినావు చెప్పినారు బాలజయరావు మహామంత్రి సరికి పనుకుంటావా తాను చూపుతాను హాడుగత రండి అమ్మ నా కొడుక చెప్తా హాడుగచ్చు అది కాదు ఇది వాళ్ళ శామ్యాన ఇది మంది కనకం వస్తుంది భయ్ ముత్యాల తన నెగడిపోయిన ముషేరానమ్మా ముత్యాల నెగడిపోయిన ముత్యాల సరే నెగటిపోయినా ఏళ్ళగడ్డి ఏలూరు పైన ఎండుగడ్డి వేలూరు పైన పొగడగడ్డ పల్లకి పైన గడ్డ మా పల్లకి పొగడగట్ల పల్లక్క పైన దాని మీద నాకే బదల హేర పైన దాని మీద నేను కొలువుతాను సేగ సేగ నిదానంగా చేయగా ఏంది అదే చేయగా కొలువుతార మరి ప్రతాపము అట్లా అది చూడు భాగము చూడగా ఎవడో పొగవాడు మనకు భయపడదు హగపడుతుంది మహామంత్రి నేను కొలువు దర్బారు చేసిన సమయమున సరే ఏమి తూరు పరుగు చూడగా ఎవడ పగుడు మన పగుడు హగపడుతున్నది కదా మన సౌర్యము మన విలాసము ఏమిరా గాడేశ్వరి పిల్లవాళ్ళు దిగిలిపడి ఎవడో వస్తాను చూస్తాను రామ్మని ఎవరో చూద్దామా పగిలిపోతుందంతే ఏ లేవు తిరిగి నువ్వా రారు చూద్దామా మా పిల్లలు ఎవరు వస్తారు చూద్దాం కానీ పండగకాలం అంతా చూసినారంటే ఎవరు నా ఫోన్లే నిన్ను దిగిలిపడి అసలు వాళ్ళు నీ కళ చూసి కాదు వస్తాండి నా కళ ఎవరి కళ చూసి భయపడుతున్నది ఎవరు వస్తాడు మన అంతేలే సుల్తానా
ఏం సుల్తాన్ రా ఏం సుల్తాను ఏ దూరవాడు రెచ్చగొట్టి దూరవాడు ఏడు మర్యాద తెలియదేమి అవునా రెచ్చగొడితే ఇంత మెట్లేసేదా నీకు అర్థమేమి అవి నీ చేతుల అమ్మన్నా కొడుక మీరే సరే పో ఏమి చూసుకున్నా చెప్పా తొందరగా బయలుదేరము పాతపా ఎప్పుడు సుల్తాన్ కాదు నా పుట్టుకో నేను సుల్తాన్ కాదు నా పుట్టుకొచ్చి నీకంతా బాగా తెలుసా నాకు తెలిసి గుర్తుకొచ్చుకుంటున్నావా సూర్యుడు సభ్యులు పట్టుకుంటే జగతపు రామ కర్ణమతో ఆనందం కృష్ణ ముకుంద మురా గోవింద కృష్ణ ముకుంద మురా సుల్తాన్ కథ నా పుట్టుకోసి కదా పత్తల పెళ్ళి నరసింహపుర ఆయన గడ్డ పెద్దగా ఉంటుంది టెంకాయలోని అట్లన్నా నిన్ను వచ్చి కొడతాడంతే నన్నేంటి కొడతాను నేను అనకనే నువ్వు ముందుగా చెప్తాను పటాపట్ నేహేస్తాడండి వాడు టీ తాగేసినప్ప అంటే ఎందుకు చేస్తాను పక్కీరా గోల్ పక్కీరికే గోల్ పక్కీరికే టీ అంటే ఏంటి చచ్చిపోతాను ఎట్లే
వెనకపోయారమ్మా కాకుండి పండింది పరమశివుడు బాగుంది ಯಾವ್ದು ವನವಾಸ ರೊಟ್ಟಿಗೆ ಕೊಟ್ಕೊಂಡ್ರೆ దానికి సరిసే సరిసే ఎవరు నాకేం పని నువ్వు చాలా అతి చేస్తావు హలో Ya kan?